రాజ్నాథ్ సింగ్ అయితే నిరంతరం పాకిస్తాన్ని టార్గెట్ చేసి వాయించి వదిలిపెడుతున్నారు. తాజాగా జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్కి 14 కోట్లు ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించిందని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడానికి ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను జైషే మహమ్మద్ లష్కర్ తోయిబా శిబిరాలను పాక్ ప్రభుత్వం మళ్లీ నిర్మిస్తోందని చెప్పారు. మురిద్కే బహవల్పూర్లో ఈ నిర్మాణాలు మొదలయ్యాయని వెల్లడించారు. శుక్రవారం గుజరాత్లోని భుజ్లో రాజ్నాథ్ సింగ్ పర్యటించారు. భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సైనికాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ ప్రజల నుంచి ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మంతా ఉగ్రవాదుల జేబుల్లోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి ఎవరైనా ఆర్థిక సాయం అందిస్తే ఆ సొమ్మంతా ఉగ్రవాద కార్యకలాపాలకి ఖర్చు అవుతుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. విదేశాల నుంచి వచ్చే డబ్బుతో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులు ఎగదోయడం పాకిస్తాన్కి అలవాటేనని మండిపడ్డారు. ఆ దేశానికి $2.3 బిలియన్ ఆర్థిక సాయం అందించడం మీద పునరాలోచన చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFని కోరారు. దుష్ట పాకిస్తాన్ సంగతి తెలిసి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వాలనుకోవడం సరైంది కాదని